మాటలు 3 కవితలు చదవమని చెప్పి నన్ను ఆహ్వానించినటువంటి గురుగారి యాకూబ్ గారికి నా నమస్కారం మొట్టమొదటిసారిగా. ఇంకొక ఆనందకరమైన విశేషం ఏంటంటే నాకు సీనియర్ కవి మన వాళ్ళ అధ్యక్షుడు వచ్చినటువంటి మా పాపనేని శివశంకర్ గారితో నా అనుబంధం ఎప్పుడు కలవడం మనుషులు చాలా తేలిక, అలాగే చాలా కష్టం అని కూడా అన్నారు ప్రతి కవితలో. 20 ఏళ్ల క్రితం అనుకుంటాను ఫస్ట్ ఇద్దరు బాలగోపాల్ గారు, హరగోపాల్ గారు ఇద్దరు హిందూ కాలేజీలో ఉన్నప్పుడు ఒక కార్టూనిస్ట్ జర్నలిస్ట్, ఫోటో జర్నలిస్ట్ వెంకటేష్ అని చెప్పేసి అక్కడ మాకు పరిచయం చేశారు. అక్కడ మా అంతా అక్కడ కలిసాం సార్. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇక్కడ కలుస్తున్నాము. అసలు కవి సంఘం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. చాలా ధన్యవాదాలు. చాలా ఆనందకరంగా కూడా ఉన్నాను. సార్ ఎక్కువగా టైం తీసుకోకుండా చాలా దీర్ఘమైంది గారు ఒక కవిత ప్రకృతి ప్రేమికుడిగా హరితవనాలు కావాలి అని చెప్పేసి ఒక రాశాను. మొట్టమొదట దాంతో చిన్న కవిత మొదట హరితవనాలు కావాలి. నేను ఇప్పుడు అశోకవనాలు నాటమంటే రామాయణం చెప్తున్నట్టు కాదు, పుప్పుడులు పూలసరులు మేటడం అంటే ప్రేమాయణం విప్పుతున్నట్టు కాదు. మరేమాత్రము క్షమించనవే కానీ ధరిత్రి పర్యావరణం కాస్త పరీక్షించమంటున్నాను. అపరిశుభ్రంగా పరిభ్రమిస్తున్న భూగోళాన్ని చూపిస్తున్నాను. అఖిలాండ కోటి కంటిన మాలిన్య గరడాన్ని కరిగిస్తున్నాను. శృతి తప్పుతున్న సుప్రభాతాన్ని సరిచేసుకోమని ప్రబోధిస్తున్నాను. గతి తప్పుతున్న గోధూళి వేళల్ని సవరించుకోమని భూపాల రాగం ఆలాపిస్తున్నాను. క్షుద్రశక్తులు క్షితిని క్షతపరచకుండా పంచభూతాల్ని ఆవాహన చేసుకోమంటున్నాను. కాదంటే కొంచెం నీరు, కొంచెం గాలి మ్యూజియంలో భద్రపరిచే గడి వస్తుందంటాను. భూమి తాడు బొంగరం లేని ఆవారాలు తిరగట్లేదు. పర్యావరణ సూత్రాన్ని అనుసరించి మర్యాదగా తిరుగుతున్నాను. ఆగ్రహించిన ఉపగ్రహం ఉగ్రరూపం దాల్చుతోంది. ఆ వెచ్చని సెగలు చల్లని సెలయేళ్ల వల్లే, ఆ విచ్చిన పొగలు తరిగేది పచ్చిక చిగుళ్ళ వల్లే. జీర్ణమైన ఓజోన్లు, కార్ఖానాలు కుంభరించే విషపూరిత అజీర్ణాలు, ఆమ్ల వర్షాలు, ఆకాశ హర్మ్యాలు, ధూర్త ధూమపానాలు, తుచ్చ తాంబూల ఉచ్చిష్టాలు, అశుద్ధ పరివేష్టిత నివేశనాలు, ఇలా ఎన్నైనా చెప్తారు కాలుష్య భాష్యాలు. కానీ ఉషారైన వధువులా ఊగే మధులతికి ఫాలాన ఉషోదయపు తుషార భాషితం ఎవరు కడతారు? హరితవనాల చరణాలకు పర్యావరణ పారాణి ఎవరు దిద్దుతారు? అందుకే పత్రహరితాన్ని పవిత్రంగా ప్రేమించే ప్రపంచ మానవునికి నా హార్దిక స్వాగతం, సుస్వాగతం. రెండవది, కవి సంగమంలో నాకు చాలా నచ్చిన విషయం, ఇంతకుముందు ఎక్కడ కవితా పఠనాలు ఇలాంటివన్నీ చేయలేదు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం అరసం సందర్భంలో నాగార్జున కవిని వాళ్ళు తరచూ కలిసి రావడం మిత్రులు. తర్వాత చాలా తక్కువ అనిపించింది. ఇక్కడ దారి తప్పిన వాడినిగా భావించి మళ్ళీ ఈ కవి సంఘం హక్కును చేసుకోవడానికి, మళ్ళీ కొన్ని కవితలు రాసుకోవడానికి, మనతో పంచుకోవడానికి ఇది ఒక అవకాశం లాగా నాకు దొరికింది. మెయిన్ కారణం ఏంటంటే కవి సంఘం ఒక జెండా కానీ ఎజెండా కానీ లేనటువంటి ఒక మహాసభ లాంటిది కవి సంఘం. అదేంటి అలా అంటామంటే, ఎజెండా ఒకటి ఉంది, లేకుండా లేదు. ఏంటి అంటే కవిత్వం కావాలి, కవిత్వం, అంతమించి వేరే ఎజెండా ఏం లేదు. సో దాని మీద నేను రాసింది కవిత్వం కావాలి, కవిత్వం, వెన్నెల తునకల తేనెల చినుకుల కార్తీక అనుభోజనంల కీరింతలాడే నవ్య జనంల కవిత్వం కావాలి, కవిత్వం, ప్రవహించే ఏరుల ప్రశ్నలు నేర్చిన ఊర్ల నిజానిజాన్ని దున్నే హలంల నిగ్గుదేల్చే వెలుగు కలంల కవిత్వం కావాలి, కవిత్వం, చైతన్యపు జడిల వెలుగుల వరవడిల అభ్యుదయానికి తొలిమెట్టుల అనిత్యానికి చెంపపెట్టుల కవిత్వం కావాలి, కవిత్వం, ఎన్నటికీ సేదతీరని దాహంలా రన్నంటే ఉంటున్న వ్యామోహంలా గగనాంతరాలను చీల్చి చెండాడే గళంలా అవిశ్రాంతంగా పరిభ్రమిస్తున్న భూగోళంలా కవిత్వం కావాలి, కవిత్వం, ఎక్కుపెట్టిన వేకో చురకల పిక్కటిల్లని దిక్కున కేకల చిక్కబడ్డ కౌష్ణ రుధిరార్ణవంలా బక్కబడుగుల హక్కుల శంకారావల్లా కవిత్వం కావాలి, కవిత్వం. అలా నాకు కవిత్వం కావాలి, కవిత్వం అనేటువంటి రసరమ్యమైనటువంటి ఒక వాక్యాన్ని
మెయిన్ ఎజెండాగా చేసినటువంటి కవి సంగమం చాలా నచ్చింది. గుర్తులు యాకూబ్ గారి సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో. ధన్యవాదాలు మరి ఇంకోసారి చెప్పుకుంటూ ఇంకొక కవిత. ఈ మధ్యనే మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం ఒకటి జరుపుకున్నాము. యాకూబ్జీ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు ఆ రోజున హైదరాబాద్లో, నాకు బాగా గుర్తు. అయితే దాంట్లో ఏంటంటే ప్రపంచ కవిత, దాన్ని కూడా ఎలా చూసుకోవాలి మనం, లోకల్గా ఉన్నటువంటి కవిత కాకుండా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి పోకడలు అనేది కూడా చూసుకుని దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు చాలా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో రాసినటువంటి చిన్న కవిత. విశ్వంభరం. అక్షర క్షితిజంపై స్పష్టంగా దృగ్గోచరమవుతుంటే, అక్షర మదనం అక్షాంశ రేఖాంశాలని చెరిపేస్తుంటే, సాహితీ వినివీధుల్లో నక్షత్ర చాపం 2 ధ్రువాలని స్పర్శిస్తుంటే, ఖండాలు కవితాధరవులు అఖిలాండ భాండంలో వండుతుంటే, అక్షర చక్ర భ్రమణం దివారాత్రాలు భావచిత్రంగా చిత్రీకపడుతుంటే, సాహితీ సమాంతరాలని ఏకీకృత తిరియగ్రేక కలుపుకుపోతూ ఉంటే, ఎడారుల మడుల్లోనైనా నదీ నదాల ఎదల్లోనైనా కనుమల లోయలనైనా పీఠభూముల వాటికలపైనైనా కవితా గొంతును సంచిలో ఉంచుకుని తిరిగే ప్రపంచ పాఠశాలని స్వాగతించే హేళ, అక్షరం ఏకైక గవాక్షం అవుతున్న వేళ, అక్షరాన్ని విశ్వంభరంగా చేస్తున్నటువంటి వైనం ఈ దినం. ప్రపంచ కవితామ తల్లికి ఇదే నా నీరాజం. ఎక్కువగా సమయం తీసుకుంటున్నా ఇంకొక కవితం. జడత్వం మీద రాసినటువంటి కవిత. గ్లోబలైజేషన్ అనేది ఏదైనా అండి, కంప్లీట్గా మనకి ఒక జడత్వం ఆవహించడం, కుగ్రామం అయిపోతున్న వేళ యాక్చువల్గా విశాలతత్వం పెరగాలి మనకి. ఆ విశాలత్వంలోనే ఒక భాగంగా జడత్వం కూడా ఆపాదించుకుంటున్నాడు మనిషి. గ్లోబల్ విలేజ్ అనేటువంటి ఆ సమయంలో అంతా గ్లోబల్గా కాలేకుండా ఒక రకమైనటువంటి ఇరుకు సమావేశంలో స్థలంలో ఉండిపోయి ఒక రకమైన జడత్వాన్ని ఆపాదించుకుంటున్న మనిషి ప్రకృతి నుంచి ఎలా నేర్చుకోవాలి అనేటువంటి దాని మీద ఇచ్చిన కవిత జడత్వం. అలా తన తల పగిలేలా రాళ్ళకేసి కొట్టుకుని మరీ ప్రయత్నిస్తుంది, చెరియలు కట్టని ఛేదించాలి. చిట్టి చిలక తన వరహ పంజరం బద్దలయ్యేలా రెక్కలలార్చుతుంది, లేచొచ్చి చిట్టడగని రెక్కలతో తడిమేయాలి. నల్ల మబ్బుని చల్ల చిలికినట్లు చిలికి ఓ వాన తుంపర తెగతంపులు చేసుకొస్తుంది, సెలయేరులో కలిసిపోవాలి. ఉమ్మ నీటిని చిమ్ముకుంటూ ఒడ్డుడగొట్టుకుని మరీ బయటపడతాడు బిడ్డడు అమ్మ కాళ్ళకి మొక్కాలను. ఒడ్డునున్న గడ్డిపాక అంగలార్చుతూ ఉంగుతుంది, నీట తేలుతున్న పున్నమి వెన్నెల రేడుని చుంబించాలి. విర్రవీగడం మానేసి ఓ వెర్రి గాలి వెదురు కర్రల్లో దూరిపోతుంది, వేణువులా ప్రవహించి మరో శ్రవణంలో రవళించాలి. మనిషి వయ్యుండి సోమరిలా బంధనాల మాటున మొహం తిప్పి పడుకుంటావు అనిపించగా జాతి జనుల సమస్యల పట్ల జడత్వాన్ని వదిలి చైతన్య కవిత్వంగా ప్రపంచాలని. అలాగే ఇవాళ నేను కవి సంఘంలో పుస్తకాన్ని సభ్యం చెప్పేసి ఆఖరి కవిత అది చిన్నది రాశాను. రేపు ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటాను గత నైట్. ఒక రసనగా నేను కవిత శీర్షిక. ఓ 4 అక్షరాల చినుకులు నా దృష్టిని తాకితే నాలో వృష్టిగా హర్షవర్షం కురుస్తుంది. ఓ 4 అక్షరాల చినుకులు నా దృష్టిని తాకితే నాలో వృష్టిగా హర్షవర్షం కురుస్తుంది. గోలగా గాలి విసిరిన ఓ పాట బయట నాకు తగిలితే ఓ వయ్యారి కవిత నాతో ఊసుల ఉయ్యాలగా సయ్యాటలాడుతుంది. పిల్ల మబ్బులు వాటి పద్యాల ఎదల మధ్యకు గమ్మత్తుగా నన్ను పట్టి లాగితే అక్కడే చిత్తై మత్తైన మురళీ రవళిగా వ్యాహ్యాడిస్తున్నానే. సంధ్యవేళ నాలో మంచుల మలై మారుతం మంద్రంగా ఇస్తే చిత్రంగా ఓ సాంద్ర తైలవర్ణ చిత్రంగా ఆవిష్కరించబడుతున్నానే. దుర్భేద్య హరిత సాహితీవనాల్ని చుంబించదలిచినంతనే
ఇంకా చుంబించదలచినంతనే నేను అనేక కవనాలుగా భవనాలు నడుపుతున్నానే. ప్రజా కడలి అలజడి నన్ను ఉద్రేకంగా ఊపేస్తుంటే నిగూఢ కథా నిలయాలుగా హోరెత్తుతున్నానే. ఎప్పటికీ నేను కానా, లేక అన్నింటిలో కలనా? ఏమో, నేను అక్షరంలా నశ్వరమేమో, సప్తవర్ణాల శోకని శోషించుకున్న సంతృప్త మహాశ్వేత కాంతినేమో, మహత్తర కవిత్వంలా ఎవరికి దొరకనేమో, కవి సంగమంలా అనంత కవితా సాగరధారనేమో. నమస్కారం. అందరికీ దసరా శుభాకాంక్షలు.